ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకే చేసిరి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకే చేసిరి ఎంతో గొప్ప శుభదినము మేమందరము సంతోషించెదము మేమందరము సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవా కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవా కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనము కలిగిన దినము నిలచు నీరు వాత్సల్యతమాపై నూతనము కలిగిన దినము నిలచు నీరు వాత్సల్యతమాపై జాతి కలిగిన నీ నామమును కీర్తించెదమెప్పుడు జాతి కలిగిన నీ నామమును కీర్తించెదమెప్పుడు మా శ్రుతులర్పించెదము కన్యా ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము కన్యా ప్రభువా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలోని పోచితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలోని పోచితివన్నీ మా కొరకు. మరణము వేసి ఓడించితివి సాతాను బలము. మరణము వేసి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. బ్లూటూత్ అందులో బ్లూటూత్.
తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మధురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసుని ప్రేమ మధురమైనది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మధురానిది నా తండ్రి ప్రేమ లోక ఆశలతో అంకురని నీ సన్నిధి వినసి నీకు దూరమైతే లోక ఆశలతో అంకురని నీ సన్నిధి వినసి నీకు దూరమైతే చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నిలిపిన నీ ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 మధురమైనది నా యేసు ప్రేమ మధురానిది నా తండ్రి ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముళ్ళను విరచిన దేవా మరణపు ముళ్ళను విరచిన దేవా జీవమును తగిన నీ ప్రేమ మధుర ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 మధురమైనది నా యేసు ప్రేమ మధురానిది నా తండ్రి ప్రేమ నా యేసు ప్రేమ మధురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ
బలమెత్తి నీ కీర్తినే చాటెదా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని దేవుని ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యంలో నుండి కొన్ని దేవుని మాటలు మనం విని ఆ మాటల ప్రకారం మనం పురుగొల్పబడిన వారమై ప్రభువును ఆరాధించుకునే కృప చేరువచ్చిన మనందరికీ దేవుడు దయచేయును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము, లూక్ గాస్పెల్ చాప్టర్ 5 verse 26. లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకొనిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. వినుచున్న మనం కూడా దేవ ఈ వాక్యము నా హృదయంలోనికి గ్రహింపగలిగినట్లుగా అటు మనసును నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ఒకరి మీదకి వచ్చి ప్రభువుని వేడుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆశ్చర్యుడైనటువంటి మా పరలోకముందున్న మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ఈ భూమిలోకమందు నీ ప్రజలుగా నిలబడిన నిలుపుబడినటువంటి వారంగా ఈరోజు నీ సంఘంలో నీ సన్నిధిలో మీ ఆలయంలో ఆరాధించి మాకు ఇచ్చి గొప్ప భాగ్యం బట్టి మీకు పొందున్నాను తండ్రి. గొప్ప పాటలతో మేము పరిచయం దేవా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మేము సిద్ధపడుతుండగా దేవా, మాకు తెలియని దానిని వ్యర్థమైనటువంటి ఆరాధన కాకుండా నీ ఆత్మ చేత మేము నింపబడిన వారమై, నీ బౌద్ధ చేత మేము నడిపింపబడిన వారమై, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకుని ఈ వాక్యతను మేము సంతరించుకొని ఆరాధించుకునే భాగ్యము ధన్యత మాకు దైత్యమని వేడుకుంటున్నాం. చదవబడిన లేఖన వాక్యమును దీవించి ఆశీర్వదించి మా కొరకు దీవించి నిలబడుతున్న దాస్తున్నాను. నీ ఆత్మకు అభిషేకించి ఈ శిలువ రక్తంతో కడిగి నీ శిలువ చాటును మరుగుపరిచి నాకును నీకు మాకందరికీ
మేలు కలిగినట్లుగా నీ ఉపదేశము మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ మనం చదివినప్పుడు అంటున్నటువంటి మాట, అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. చూడండి, ఈ చదవబడిన మాటలు మీకు ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి కనపడుతుంది. విస్మయం ఒకటి, తర్వాత మహిమ, భయముతో కూడుకున్నటువంటి స్థితి. వీరు విస్మయము నొందటానికి లేదా ఆ రీతిగా ఆశ్చర్యంగా మార్చబడ్డానికి ఆడ జరిగిన వింత ఒకటి చూశారంట. ఆ వింతను చూసినప్పుడు వీళ్ళు ఏమయ్యారంట? విస్మయం పొందారంట. విస్మయం అంటే ఏంటి? దాన్ని ఏమంటున్నాం? బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకసారి గందరగోళానికి గురి అయిపోవడం. అంటే ఒక్క సెకండ్ మనకి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోవడం అంటాం. మైండ్ బ్లాక్ అయిపోయింది, దిమ్మ తిరిగిపోయింది, ఏం అర్థం కాదు. కొంచెం కొన్ని సెకండ్లు ఏం తెలియకుండా ఉండడం. అవతల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో అర్థం కాని అగమ్య గోచరం, దానినే విస్మయం అంటారు. ఆ రీతిగా అవటానికి ఏంటయ్యే కారణం అంటే వారి ముందు ఒక వింత ప్రదర్శన జరిగింది. ప్రతి ఒక్క మానవులు కూడా ఏదో ఒకదాన్ని చూసే విస్మయం ఉండాలి. కారణం లేకుండా ఆశ్చర్యపడడం, కారణం లేకుండా సంతోషించటం, కారణం లేకుండా దుఃఖపడటం, కారణం లేకుండా ప్రతిదానికి ఒకటి మానవుల్లో భావోద్వేగాలు కలగవు. మానవుల్లో ఏదన్నా ఒక భావోద్వేగాలు కలగాలి అంటే బయట దానికి ప్రతిచర్య ఏదైనా కార్యం జరగాల్సి ఉంది. ఎందుకు ఆ జరిగిన దాన్ని చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. భయంతో విస్మయంతో నొందిన వారు పారిపోవాలి, కానీ ఆ భయములో వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుణ్ణి వారు మహిమపరిచిరి. ఏ విధంగా అనే ఉంది, భయముతో. ఏంటంట? మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరచాలి, ఏ రీతిగా మనం ఆరాధించాలి అంటే, భూలోకంలో గొప్ప గొప్ప దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడినవారు ఉన్నారు. అక్కడ వారు ఏమాత్రం భయపడతారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా భయపడాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. కొన్ని దిక్కుల కొన్ని ఏమంటారు, గ్రామ జాతరలు అంటారు. మా ఊర్లో కూడా తిరణాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో తిరణాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, మా ఊరు పక్కన ఒకటి ఉంది, నర్రవాడని. అక్కడ కూడా ఒక పెద్ద జాతర కనీసం ఒక 10 రోజుల్లో కంటిన్యూగా ఏకదాటిగా చేస్తారు. అక్కడికి నేను కొన్నిసార్లు వెళ్ళి చూశాను. బాల్య దినాల్లో కూడా నేను అక్కడికి వెళ్ళేవాడిని, నర్రవాడకి వెళ్ళేవాడిని. మా ఊరు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎద్దల బండ్లు కట్టుకొని ఆ బండులంతా అలంకరించుకొని, రంగు పేపర్లతో అలంకరించి, అందులో అందరూ మేము ఆ ఎద్దల బండిలో కూర్చొని ఆ జాతరకి వెళ్ళేవారు. అక్కడ ఒక ఆమెను ఉంది, ఆమెను ఆరాధించుకుంటే, ఆమెను పూజించుకుంటే మన బ్రతుకులు మారుతాయని, మా జీవితాలు మారుతాయని చాలామంది నమ్మి అక్కడికి కోకొల్లోలుగా దేశం నలువైపుల నుంచి అనేక మంది ప్రజలు ఆ స్థలంలోకి వస్తారు. వారితో పాటుగా మేము అప్పుడు చిన్నప్పుడు మేము అన్యులుగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ కానీ మా తాతయ్యలతో కానీ మేము కూడా కలిసి వెళ్ళేవారం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవుణ్ణైతే ఆరాధించడానికి, ఏ దేవతనైతే పూజించడానికి జనులు అక్కడ చేరారో పొర్రపాటును కూడా ఆ దేవత కనుమరుగై ఉంటుంది ఎక్కడో మూల. ఆ దేవతను ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు బహు కొద్ది మందే, ఆ దేవతను పూజించడానికి వచ్చిన వాళ్ళు బహు కొద్ది మందే. కానీ ఆమెకు వచ్చిన విశేషమైన జనాంగం అంతా కూడా అక్కడ ఉండి ఎంటర్టైన్మెంట్ చూడడానికి వచ్చి ఉంటారు. అక్కడ ఏం జరుగుతాయి? డ్యాన్సులు జరుగుతాయి, ఆర్కెస్ట్రాలు జరుగుతాయి, ప్రోగ్రాములు జరుగుతాయి, కచేరీలు జరుగుతాయి, అన్నీ ఒక్కొక్కటి కాదు, వ్యాపారాలు జరుగుతాయి. అంతకుముందు ఆ ఊరికి పోయి చూస్తే, ఎప్పుడు అక్కడ జరగకపోయినప్పుడు ఆ పండగ ఆమెను ఆరాధించడానికి, ఆమెను కనపరచడానికి ఆ సందర్భం లేనప్పుడు ఆ ప్రదేశంలోకి వెళితే అక్కడ పురుగుండ్రు. అది ఒక చిన్న కుగ్రామం, నర్రవాడ అనే గ్రామమే కదా అది. ఇప్పటికీ కూడా ఇప్పుడు వెళ్ళి చూడండి,
పొరపాటున కూడా మనుషులు కనపడరు, ఎవరు ఆ ఊరు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ. అదే పరిస్థితి సందర్భంలో ఆ ఉత్సవాల టైంలో వెళ్ళినప్పుడు మాత్రము ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు, కిక్కిరిసి జనాలు ఉంటారు. వాళ్ళంతా అదిగా ఆ డ్యాన్సుల కాడ ఉంటారు, ఆర్కెస్ట్రా కాడ ఉంటారు, వీటి కాడ ఉంటారు, ఆపరాల కాడ ఉంటారు, వీటి కాడ ఉంటారు. ఒడ్డులు ఏమాత్రం కూడా భయం లేని స్థితి. తాగేవాళ్ళు తాగడం, ఎగిరే వాళ్ళు ఎగరడం, చిందులేసే వాళ్ళు చిందులేయటం, తినేవాళ్ళు తినడం, కొన్ని రకాలుగా దైవార్పణలు చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే విశేషం ఏంటయ్యా అంటే, మనం ఆరాధించి మన దేవుని దగ్గర ఎలాంటి ఆటలు ఏమాత్రం కూడా సాగవు. ఈ కొంతమంది ప్రజలు చూడండి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి మహిమపరచుతూ భయంతో నిండుకున్నారంట. ఏంటది? దేవుణ్ణి మహిమపరుస్తూనే భయంతో నిండుకున్నారంట. ఏంది ఆ భయం అంటే, అక్కడ ఒక వింత జరిగింది. నా ప్రియమైన దేవుని జనాంగమా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ప్రభువుని మనం ఇతరుల ద్వారా ఆరాధింపజేయాలి అంటే మన జీవితంలో కూడా ఒక వింతైనటువంటి మార్పులు జరగాలి. మన జీవితం ఒక వింతైన మార్పు జరిగితే ఆ మార్పును చూసిన అనేకమైన ప్రజలు మనల్ని బట్టి దేవుని ఆరాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. యేసు ప్రభువుని ఆరాధించే, ఘనపరిచే, స్తుతించే ప్రతి ఒక్క ప్రజలకు ఒక మార్చబడిన ఒక వ్యక్తిత్వం కలిగిన క్రైస్తవుడు ఈ సమాజానికి ఎంతో అవసరం. ఇంత గొప్ప సమూహం, ఇంత గొప్ప పెద్ద జనులు, గొప్ప జనాంగము దేవుణ్ణి భయముతో మహిమపరచడానికై అక్కడ ఒకే ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వలె ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనం మార్చును గాక. దేంట్లో ఒక వ్యక్తి ద్వారా ఒక జనాంగం ప్రభువుని మహిమపరుస్తుంది. ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒక సంఘంలో ఒక క్రైస్తవ విశ్వాసిగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని బట్టి కాదు, వ్యక్తిగతంగా పర్సనల్గా నన్ను బట్టి నేనున్న నా కుటుంబంలో దేవునికి మహిమ కలుగుతున్నదా? నన్ను బట్టి నేనున్న సంఘములో దేవునికి మహిమ కలుగుతున్నదా? నన్ను బట్టి నేనున్న ఆ కుగ్రామంలో దేవునికి మహిమ కలుగుతున్నదా? నన్ను బట్టి నేనున్నటువంటి ఆఫీసులో దేవునికి మహిమ కలుగుతున్నదా? నన్ను బట్టి నేనున్నటువంటి ఆ గ్రామములో, ఆ జనాంగములో, ఆ సమూహములో, ఆ సమాజములో ఎక్కడైతే నేనున్నానో ఆ స్థితిలో, ఆ స్థలములో నన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా అనేది ప్రశ్న వేసుకోవాలి. మనం వేసుకోవాలి. అయితే మనం దేవునికి ఎంత మహిమ తేగలమో అంటే దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగించాలి. చూడండి, ఈ అధ్యాయంలో బట్టి నేను కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని వస్తాను. ఎందుకు ఇంతమంది విస్మయం ఉంది దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటయ్యా అంటే, ఏంటి ఆ వింత, ఏంటి ఆ ఆశ్చర్యం, ఏంటి ఆ గొప్ప కార్యం అంటే ఆ కార్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించదాం గాక. నెంబర్ 1, మొట్టమొదటిది చూడండి అమ్మా. మొట్టమొదటిదిగా 18 వచ్చిన చదవండి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుల్ని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి వారి విశ్వాసము చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేస్తున్న ఇతనెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునో పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగింది. యేసు వారి ఆలోచన ఎరిగి మీ హృదయంలో ఏమి ఆలోచించుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పట సులభమా? నీవు లేచి నడుమని చెప్పట సులభమా?
అయితే పాపములు క్షమించుటకు ఉమ్, భూమి మీద ఉమ్. మనిషి కుమారునికి అధికారము గలదని ఉమ్. మీరు తెలుసుకొనవలెను ఉమ్, అని వారితో చెప్పి ఉమ్. పక్షవాయువు గల వాడిని చూచి ఉమ్. నీవు లేచి ఉమ్. నీ మంచం ఎత్తుకొని ఉమ్. నీ ఇంటికి వెళ్ళమని ఉమ్. నీతో చెప్పుచున్నాను నేను. ఉమ్. వెంటనే వాడు వారి ఎదుట లేచి ఉమ్, తాను పడుకుని ఉన్న మంచము ఎత్తుకొని ఉమ్, దేవుని మహిమపరచుచు ఉమ్. తన ఇంటికి వెళ్ళెను. అప్పుడు అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమ పరచుచు భయముతో నిండుకునేది. ఇప్పుడు అర్థమైంది ఈ టాపిక్ అంతా మనం చదివిన తర్వాత. ఎందుకు ఇక్కడ జరిగిన వింత ఏంటయ్యా అంటే, ఒకానొక గ్రామములో ఒకానొక పట్టణంలో ఒక పక్షవాయుతో నిండినటువంటి వాడు, ఒక పక్షవాయు రోగంతో జబ్బుతో పడిపోయినటువంటి వాడు ఉన్నాడు. నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు అవదాంతం. యేసు ప్రభు ఆ ఊర్లోనికి వచ్చిన తర్వాత ఒక ఇంట్లోనికి వెళ్ళి దేవుని వాక్యమును వారికి బోధిస్తున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న అనేకమైన ప్రజలు ఆ గృహాన్ని చుట్టుముట్టారు. యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి అవతలబడి వెళ్ళలేనంతగా జనులు ఆ కుటుంబంలో ఆ ఇంటిలో కూడుకున్నారు. అదే ఊరిలో కొన్ని సంవత్సరముల నుండి కొన్ని దినముల నుండి పక్షవాయువు అనే జబ్బుతో మంచాన పడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడికైతే చాలా ఆశ ఉంది, నేను బాగుపడాలని. కానీ లేవలేని స్థితిలో ఉండగా ఆ ఊరిలోని కొంతమంది కుర్రపిల్లలు అనుకుందాం, యవనస్తులు అనుకుందాం, వారు ఆ పక్షవాయువు కలిగిన వారిని తీసుకురావడానికి కారణం ఏదైనా ఉంది అంటే నేను చెప్తానేనండి. కుర్రోళ్ళు మామూలుగా పొరపాటును కూడా సామాన్యంగా ఏ పని కూడా నగరం. ఆ పనికి కానీ పూనుకున్నారంటే ఖచ్చితంగా ఆ పనులు ఏం చేస్తారు? పాడు చేయడమా బాగు చేయడమా, రెండిట్లో ఒకటే. ఆ రోజుల్లో పర్టికులర్గా ఆ పక్షవాయు కలిగిన యేసు ప్రభు దగ్గరకు తీసుకురావటానికి కారణం ఏందయ్యా అంటే, ఆ యవనస్తులు అంతకన్నా ముందుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూశారు. ఆ యేసు ప్రభు అక్కడ బోధించడమే కాదు, అక్కడికి వస్తున్న అనేకమైన ప్రజలను, చిన్న చిన్న బలహీనత కలిగిన వారిని, పెద్ద పెద్ద రోగం కలిగిన వారిని కూడా బాగు చేయటం ఆ యవనస్తులు చూశారు. ఆ యవనస్తులు చూసిన తక్షణమే ఆ యవనస్తులకు ఒక ఆలోచన వచ్చింది. మా ఇంటి పక్కనే ఒక పక్షవాయు కలిగిన వాడు మంచంలో పడిపోయి ఉన్నాడు, వాడు చాలా సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. వానికి సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు. మనం ఏదన్నా ఒక చిన్న ప్రయత్నం చేసి అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగలిగితే బహుశా ఒకవేళ ఆయన బాగు చేయొచ్చేమో, వాడు బాగుపడవచ్చునేమో. రండి ప్రయత్నం చేద్దామని ఆ పక్షవాయు కలిగిన వాని దగ్గరికి వెళ్ళి ఆ మంచంలో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలని చూశారు, కానీ వీలు పడలేరు. ఎందుకంటే అక్కడ అనేకమైన ప్రజలు చుట్టుకొని ఉన్నారు. అప్పుడు వారు వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే, ఆ మంచం మీద ఆయన పరుండు పెట్టి ఆ ఇంటిపైకి ఎక్కి ఆ ఇంటిపైన ఉన్నటువంటి పెంకులు తీసేసి యేసు ప్రభు ఏ స్థలంలో నిలబడి ఉన్నాడా అని గమనించి ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి ఆ పెంకులు అది ఓపెన్ చేసి మంచంతో పాటు ఆయన ముందు దించుతారంట. ఆయన దించినప్పుడు యేసు ప్రభు చూడండి, మంచంతో దిగబడిన ఆయన ఎదుట ఉంచబడిన పక్షవాయువు కలిగిన వాడిని ఫస్ట్ చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. మన ముందు నేను ఒక రాయి విసిరేస్తాను మీకు కనబడకుండా. మొట్టమొదటి మీరు ఏం చూస్తారు? మీ ముందు పడే రాయిని చూస్తారు. ఎవరు వేశారని చెప్పి చూస్తారా? తర్వాత చూస్తారు వెనక తిరిగి. యేసు ప్రభు యొక్క గొప్ప కార్యం చూడండి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మాటలు. మంచంతో పాటుగా ఆ పక్షవాయువు కలిగిన వారిని ఆయన ఎదుట అట్లే దించినప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసమును చూసి, ఎవరి విశ్వాసమేనంట? తీసుకొచ్చుకున్న వారి విశ్వాసమును చూసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పక్షవాయువు కలిగిన వాడు అనుకోలా ఏమని, నేను లేచి ఎట్లోకట్లా ఆ గోడ పట్టుకొని ఈ గోడ పట్టుకొని ఆ కర్ర పట్టుకొని ఈ కర్ర పట్టుకొని నేను యేసు ప్రభు కాడికి పోవాలని వాడు పొరపాటును అనుకోవాలా. అని అనుకుంటే వాడు వచ్చిండేవాడు. కానీ వాడు రాబట్టాడు, రప్పించబడ్డాడు. ఎవరి చేత? కొంతమంది వ్యక్తుల చేత. ఆ వ్యక్తులు ఆయన దగ్గరికి తీసుకురావాలంటే వారు ఏమున్నదని చూశాడంటే దేవుడు వారి విశ్వాసము చూశాడు. ఎప్పుడైతే ఆయన వారి విశ్వాసమును చూసిన తర్వాత
వారి విశ్వాసమును బట్టి వారికి ప్రతిఫలం పక్కన పెట్టి ఇప్పుడు ఈయన చూసి అంటున్నాడు, అయ్యా పక్షవాయువు కలిగిన వాడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తాడంట. మొట్టమొదటిగా యాక్చువల్లీ వాడు కావాల్సింది క్షమాపణ కాదు, అప్పుడు వచ్చింది క్షమించమని కోరుకోవటానిక. జబ్బుతో ఉన్నాను, నువ్వు బాగు చేస్తే లేచి పరిగెత్తటానికి, నేను నా బతుకు నేను బతుకోవటానికి వచ్చినానని అనిస్తూ ఉండాలి. కానీ దేవుడు చూడండి, వాడికి స్వస్థత ఇవ్వాల. నా కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిన తక్షణమే అక్కడున్న ప్రజలు చూడండి, ఇది కూడా ఇంత కావాలి. ఈయనెవరు అసలు పాపాలు క్షమించటానికై? ఈయనేమన్నా దేవుడా? దేవుడికే తప్ప మనుషులకి క్షమించే అవకాశమే లేదు, అధికారమే లేదు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, వారు హృదయ ఆలోచనలు ఎరిగి మీరు హృదయంలో ఏమి ఆలోచించుకొనుచున్నారు? ఇప్పుడు ఈ వ్యక్తితో నేను నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఇందులో ఏది సులభం మీరు చెప్పుడి అంటే మనమైతే ఏం చెప్తాం? మనం ఏం చెప్పం. ఎందుకు వచ్చిన పీకిలాంటి ఏం చెప్తే తలకాయ అయిపోయింది. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు అనుకున్నారు సైలెంట్గా ఉన్నారంట వాళ్ళు. కానీ దేవుడికి సమస్తమైన కార్యాలు ఎరిగినటువంటి వాడు. మానవుని జీవితంలో ఏదన్నా ఒక దేవుని కార్యమును జరగాలి అని అంటే, ఆయన దగ్గరకు మనం రావాలి అంటే పరిశుద్ధపరచబడిన వారమే రావాలి. ఆమేన్. మనము పాత నిబంధనలో కొన్ని కానీ చదవగలిగితే మనకు అర్థమవుతాయి. దేవుడు ప్రత్యక్ష గుడారమును కట్టాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, 3 విభాగాలుగా ఉంటాయి. ఆవరణములోనికి ప్రతి ఒక్కరూ రావచ్చు. ఆవరణంలో ఏముంటుంది అయ్యా అంటే, అక్కడ పాప క్షమాపణ నిమిత్తమే బలిపీఠం ఒకటి ఉంటుంది. బలి అర్పించబడటానికి. బలి అర్పించబడిన తర్వాత మన పాపములన్నిటి క్షమాపణ పొందుకున్న తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ఎంట్రీ అవుతుంది. పరిశుద్ధ స్థలంలో ఎంట్రీ అయిన తర్వాత అక్కడ సన్నిధి రొట్టె బల్లలు ఉంటాయి. ఏముంటాయి? సన్నిధి రొట్టె బల్లలు అంటే ఏంటి? ప్రభు యొక్క రక్త మాంసాలకి ముంగుర్తుగా దేవుడు అక్కడే సూచించాడు. అంతకు ముందుగానే ఇత్తడి గంగాళంతో ఉంచబడిన ఒక పాత్ర కూడా అక్కడ ఉంటుంది. నీళ్ళు ఉంటాయి దాని నిండా. వారు తమ చేతులను తమ శుద్ధి చేసుకొని లోపలికి ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలోనికి మానవుడు చేరాలి అంటే ఆ పరిశుద్ధ స్థలంలోటువంటి ఆ సన్నిధి రొట్టెల బల్ల అనుభవంలోనికి పోవాలి అంటే మొదటగా ఆవరణంలోనే శుద్ధీకరించబడి ఉండాలి. పాప క్షమాపణ నిమిత్తమై అక్కడ బలి అర్పించాలి. పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి అని కొన్ని బలులు ఉంటాయి. ఆ బలులు అర్పించబడిన తర్వాత ఇతర గంగాళంలో పోయి చేతులు కడుక్కొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవుతాడు. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చాడు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కార్యము ఆయన జీవితంలో పొందుకోవాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలి? పాపముల నుండి విముక్తి కలగాలి, క్షమించబడాలి. ఈ రోజుల్లో కూడా అనేక మంది క్రైస్తవులు, అనేక మంది ప్రజలు ఈ పాప క్షమాపణ చేయకుండా, తమ దోషం నివారణ నిమిత్తమై పాపముల చేత యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడకుండా అనేక మంది పరిశుద్ధ ఆవరణంలోనికి ప్రవేశిస్తున్నారు. కాదంటారా? అనేక మంది పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశిస్తున్నారు. నేను ఇంకొద్దిగా వెనక్కి తీసుకెళ్తా మిమ్మల్ని, ఇంకొద్దిగా ఆదాము కాలానికి తీసుకెళ్తా. ఆదాము కాలంలో దేవుడు ఏదోనులో సమస్తమును మానవుల కొరకు సృష్టించాడు. నిరభ్యంతరంగా ఏదైనా తినటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఒక ఫలమును తినొద్దని చెప్పాడు. ఆ ఫలమును తింటే నువ్వు చస్తావు అని కూడా చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన నియమాన్ని మీరి మానవుడు ఆ ఫలాన్ని తింటాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. తిరిగి ఆ ఏదునులో నుంచి నెట్టివేయబడతాడు. నెట్టివేయబడిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. ఒకవేళ నెట్టివేయబడినటువంటి ఆదాము కానీ అవ్వ కానీ వారి సంతానం కానీ వారి ప్రజలు కానీ ఒకవేళ తిరిగి ఏదోనులోనూ ప్రవేశిస్తారేమో అని, వారు ఏదోనికి రాకుండానట్లుగా ఖడ్గ జ్వాలను అక్కడ నిలవబెట్టిన రాయబడుతుంది. అంటే రాకుండా ఉండటానికి. అక్కడ ఉన్నవాడే కదా, అక్కడికి వస్తే ఏం పొరపాటు? తిరిగి రావడానికి అవకాశం లేదా? అక్కడున్నవాడే కదా ఏదోనులు అవాదము. మరి ఇప్పుడు ఎందుకు రాకూడదు? ఇక్కడ ఎందుకు ఇప్పుడు అగ్ని జ్వాలలు పెట్టావు అంటే, పాపముతో ఉన్న హవ్వ ఆదాము
తిరిగి ఏదోలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. కానీ అక్కడ ఒక బలమైన కారణం ఉంది. జీవవృక్ష ఫలం అనేది ఒకటి ఉంది అక్కడ. ఆ జీవవృక్ష ఫలమును ఒకవేళ వాడు తిని ఎడల వాడు నిరంతరము పాపిగానే జీవిస్తాడు అనేది నిబంధన. ఇప్పుడు పాపముతో వాడు లోపలికి ప్రవేశించి ఆ జీవవృక్ష ఫలమును తినేస్తే వాడు ఇంక నిరంతరం పాపిగానే జీవిస్తాడు. అందుకని పొరపాటును వచ్చి అక్కడ దాన్ని తినకుండా ఉండినట్లుగా ఖడ్గ జ్వాలను దేవుడు నిలబెట్టాడు. అయితే ప్రకటన గ్రంథంలోకి వచ్చిన తర్వాత అంటాడు, ఎవరైతే నా నామమును బట్టి శ్రమలు సహించి కష్టాలు సహించి నా కొరకు భూమి మీద నమ్మకం కలిగి జీవిస్తుంటారో జయించిన వారిని నాతో పాటు సింహాసనం కూర్చోబెట్టుతును, వాడికి జీవజలమును ఉచితముగా వానికి నేను తిననిత్తును అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎంచుకొని వెళ్తే జీవవృక్ష ఫలం ఉంది, పరలోకంలో ఉంది, దేవునితో పాటు ఉంది. అది తినకూడదు కాదు, తినేదే. ఎప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన రక్తమును చిందించి అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి మానవులందరికీ విడుదల విమోచన ఇచ్చిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడగబడి ఆయన లాంటి జీవితం జీవించినప్పుడు వారందరికీ కూడా ఆ జీవవృక్ష ఫలముల పాలుపంపులు పొందుకునే అర్హత యోగ్యత నా ప్రభు దయచేస్తాడు. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధి దగ్గర ఈ పక్షవాయు కలిగిన వాడి కాడికి వచ్చి మనం అర్థం చేసుకునే ఆధారం చేసుకుని ఆరాధించాల్సిన అవకాశం ఏదన్నా ఉంది అంటే, ఈ పక్షవాయు కలిగిన వాడి స్థితి ఎలాంటిదంటే పడిపోయిన స్థితి. ఏంటది గుర్తుపెట్టుకోలేదు. నెంబర్ 1, పక్షవాయు కలిగిన వాడి స్థితి ఏంటంటే వాడు పడిపోయిన స్థితి ఉన్నది. దేన్ని బట్టి పడిపోయి ఉన్నాడు? వాడికి కలిగిన జబ్బును బట్టి పడి ఉన్నాడు. వాడికున్న జబ్బు ఏంటి? పక్షవాయువు. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇప్పుడు ఇంగ్లీష్లో? పెరాలసిస్ అంటారా? కొంచెం పడిపోయి మంచంలో పడిపోయిన వారు పడిపోయినట్టే ఉంటారు. కాళ్ళు చేతులు పడిపోతాయి కొంతమందికి, బ్రెయిన్ పడిపోతుంది కొంతమందికి, కొన్ని బాడీలు ఏం పని చేయవు, అన్ని ముఖం మాత్రం పని తింటూ ఉంటాడు, అన్నీ ఆ నోరు ఏడ మధ్య చేస్తాయి, కొన్ని పని చేయవు బాడీలో కొంతమందికి. ఒకప్పుడు మా అమ్మ కూడా అదే జబ్బు వచ్చింది, మంచంలో పడిపోయింది. ఆ పక్షవాయువు కలిగిన వాడు పడిపోయినట్టు మా అమ్మ కూడా కొన్ని సంవత్సరాలకు మంచం మీద పడింది. మా జీవితంలో కూడా అదొక వింత. ఆ వింతను చూసే మేము కూడా రక్షించబడింది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షవాయు కలిగిన వాడి స్థితి ఏంటంట? పడిపోయి ఉన్న స్థితి, అంటే లేవలేని స్థితి. మానవులందరూ కూడా దేనిలో పడిపోయి ఉన్నారంట? కీర్తన గ్రంథం అంటాడు, ఇదిగో పాపం చేయవారందరూ అక్కడ పడిపోయి ఉన్నారు, వారు లేవలేనంతగా పడిపోయి ఉన్నారట వాక్యం. ఆమేన్. మానవులందరూ ఎక్కడ పడ్డారంటే పాపంలో పడిపోయారు. ఏ మానవులు? ఎవరా మానవులు? గొప్పవారా తక్కువవారా? ఎక్కువవారా ఉన్నతమైన వారా తగ్గువారా? ఏ జాతి వారు? ఏ కులం వారు? ఏ మతం వారు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక అందరూ దారి తప్పిపోయి ఉన్నారు. ఈ భూమి మీద ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడైనా లేడు. అందరూ ఏకమగా పనికి మాలిన వారు అయినట్టుంది. అంటే ఎవరయ్యా? నేను కాదు అనడానికి లేదు, నేను కాదు అనడానికి వీలు లేదు. పాపములో పడిపోయిన స్థితి. మనందరము దేవుని ఉగ్రతలో నిలిచిన స్థితి. వాడైతే పక్షివాయువు జబ్బుతో పడిపోయి, మానవుని పాపమనే జబ్బుతో, పాపమనే రోగముతో పడిపోయినటువంటి వారు, అపరాధములో పడిపోయినటువంటి వారు. అందుకని బైబిల్ అంటుంది, ఆదాము హవ్వలు ఏం చేశారంటే అపరాధములు పడిరి. వారి దగ్గర నుంచి ఆరంభమైన ఈ పాపం యేసుక్రీస్తు మరణ పునరుత్థానం వరకు ప్రతి ఒక్కరి మీద ఏలుతూనే ఉండేది. పాపంలో పడిపోయినటువంటి మనందరినీ యేసు ప్రభు చూశాడు. ఆ పక్షవాయు కలిగిన వాళ్ళని చూసినట్లుగా పడిపోయి లేవలేక విడుదలలేక విమోచించుకునే స్థితిలో ప్రతి ఒక్క మానవులు పడిపోయిన ఆ పాప స్థితిని చూసి సంతాపపడ్డాడు. అది కన్నా 6వ అధ్యాయం ఉంటుంది కదా, ఆయన భూలోకం నరుని చూసినప్పుడు ఆయన సంతాపపడాను. నేను ఎందుకు మనుషులను చేసి అన్నంతగా బాధపడ్డాడంట. యేసు ప్రభు మన స్థితిని చూశాడు. ఎక్కడున్న స్థితి? పాపములో పడిపోయిన స్థితిని, మన స్థితిని చూశాడు. మనలందరినీ నిలబెట్టుటకు, లేవనెత్తుటకు, మనకి చెయ్యిచ్చి నడిపించి లేవనెత్తుటకు ఆయనే ఆ అత్యున్నతమైన సింహాసనం, ఆ పరలోకమును విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఈ పక్షవాయువు కలిగిన వారిని మనుషులు ఆయన దగ్గర తీసుకెళ్లారేమో.
అయితే మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మనం పిలుచుకోలేదు, ఆయన మనం కోరుకోలేదు, ఆయన మనం అడగను లేదు. ఆయన మన స్థితిని చూశాడు, మన వ్యధను చూశాడు. అయ్యో, ఈ స్థితిలో నేను నా భూమి మీదకి నా ప్రజల మీద వెళ్ళకపోతే నా ప్రజలు నా పాపములోనే మరణించేతారు. పాపములోనే మరణిస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆ మరణము నిత్య నరకము. పాపంలోనే మానవుడు మరణిస్తే శిక్షకు పాత్రుడవుతాడు. పడిపోయిన మన స్థితి నుంచి దేవుడు విడిపించడానికి లేవలేని స్థితిలో ఉన్నాగా ప్రభువులు ఏం చేశాడంటమ్మా, లేవనెత్తుటకు వచ్చాడు. నెంబర్ 1, పడిపోయిన స్థితిని చూశాడు. ఎక్కడ? పాపంలో పడిపోయిన మనలను పాపం నుంచి విడిపించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. రెండవ చూద్దామా, రెండవ మాట అదే 20వ వచనం చూడమ్మా. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పగా. చాలా మొదటిది గుర్తుపెట్టుకోవాలి, పడిపోయిన స్థితి అనగా లేవలేని స్థితిలో దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. నెంబర్ 1. రెండవదిగా ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని నిలబెట్టిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మన పాపములను క్షమించాడు. మెయిన్, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రతివాని యొక్క పాపమును బట్టి గుండె బలహీనమై ఉంటుందంటుంది. ప్రతివాని యొక్క పాపమును బట్టి శరీరము బలహీనమై ఉంటుంది. ప్రతివాని యొక్క పాపమును బట్టి వ్యాధులు ఉంటాయి. ప్రతివాని యొక్క పాపమును బట్టి మనోవ్యాధులు ఉంటాయి. రోగాలు ఎందుకు వస్తాయంటే బైబిల్ అంటాడు కదా, ప్రతివారు తన దోషమును బట్టి వ్యాధి కలిగి ఉన్నారు, వారి దోషము వారి ఎముకలకు తగిలేను అంటుంది. ఈ రోజుల వంటిలో స్వస్థతలు ఉన్న కొంతమందికి ఆరోగ్యం ఉండదు, బలహీనతలు, ఎప్పుడు బలహీనతలే. 2 కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. నువ్వు నీతిమంతులు లాంటి యోబు అయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీకు ఎప్పుడు జబ్బులు అన్ని జబ్బులు అనుకుంటున్నావు అనుకో, యోబు లాంటి జీవితం నువ్వు లేకపోతే ఇంక వేరేదేం ఉండదు. నీలో దోషాలు అధికమై ఉంటాయి, నీ దోషాలు నిన్ను అణిచివేసి ఉంటాయి. అందుకని యెషయా అంటాడు, నడినెత్తు మొదలుకున్న అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయాలు. వ్యాధులు 2 రకాలు కలుగుతాయి. మళ్ళీ అని చెప్పి కొంతమంది దేవుళ్ళు బలంగా ఉన్నా కానీ ఆయన ఎప్పుడు వ్యాధి అంటాడు, ఆ సిస్టర్ ఎప్పుడు బలహీనత అంటది అంటా ఉంటే వాళ్ళు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా దేవుడు పడిపోతూ ఉంటాడు, పడగొట్టడానికి రకరకాలుగా. నీతిని బట్టి కలిగే శ్రమలు ఉంటాయి, పాపమును బట్టిగే శ్రమలు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపమును బట్టి కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి రోగములను, పాపమును బట్టి కలిగిన ప్రతి విధమైన శ్రమలను, పాపమును బట్టి కలిగిన ప్రతి విధమైన కన్నీరును తుడుచుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఈ పడిపోయిన స్థితి దేన్ని బట్టి పడిపోయినాడు? తన పాపమును బట్టి పడిపోయినాడు. పాపమును బట్టి వచ్చిన రోగం ఏంటది? పక్షవాయువు. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి నీ పాపములు క్షమించబడి ఉన్నాడు. మనం కూడా పాపంతో ఉన్న మనందరి దగ్గరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపములు క్షమించుటకు వచ్చాడు. మన పాపములు క్షమించుటకై ప్రాయశ్చిత్తముగా తన ప్రాణముని మన కొరకు క్రయధనముగా చెల్లించాడు. ఆమేన్. ప్రభువుల పత్రిక 5వ అధ్యాయం అంటాడు, ఇదిగో మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగా, మనం ఇంకా ఆయనకు పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాను. ఆమేన్. ఈరోజు ఆయన ప్రాణ విమోచన క్రయధనము ద్వారా ఈరోజు మనకు గొప్ప క్షమాపణ, ఆయన రక్తము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. క్రీస్తు యేసు ద్వారా మన జీవితంలో క్షమాపణ ఎందుకు పొందుకునిచున్నాము. ఈరోజు మన జీవితంలో ఏ విధమైనటువంటి పొరపెచ్చులు లేకుండా, దేవా నా పాపములు క్షమించు అనే అవకాశం కూడా లేకుండా దేవుడు ముందుగానే మన ప్రతి పాపములన్నింటినీ ఆయన సిలువలో మోసుకున్నాడు. ఈరోజు ఆయన సంపూర్ణమైన క్షమాపణ ఇచ్చాడు. మొదటిగా లేవలేని స్థితి, రెండవదిగా క్షమాపణ, మూడవది చూద్దామా? మూడవది చూడండి అయ్యా, 3వ మాట 19వ వచనము చివరి లైన్లో చూడండి అమ్మా. నుంచి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. 3వ అనుభవం ఏంటయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి రాబట్టం. ఏంటది? యేసు ప్రభు దగ్గరికి
రంపించబడినటువంటి అనుభవం, నడిపించబడినటువంటి అనుభవం గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు. మొదటిదంటే లేవలేని స్థితి, అనగా పడిపోయిన స్థితి. పడిపోయినటువంటి వారిని నిలబెట్టుటకు, పడిపోయినట్టు పాపస్తులను వారిని దేవుడు తిరిగి పరిశుద్ధులను నడిపించుటకు ఆయన ఈ లోకానికి మొదటగా వచ్చాడు. పడిపోయి నిలబెట్టిన ప్రతి ఒక్కరిని తిరిగి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ముందుకు నడిపించుటకు వారి పాపములన్నింటినీ క్షమించాడు. మన పాపములన్నింటినీ దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. 3వదిగా క్షమించిన నిన్ను, నన్ను, మనందరినీ ఇప్పుడు ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు, అనగా ఆయన సహవాసంలోనికి నడిపించుకుంటున్నాడు. ఆయన ఫెలోషిప్ ఇచ్చాడు. ఒకప్పుడు దేనికి పడిపోయినోడు? మంచానికి అతుక్కున్నాడు. మంచం సహవాసం అంటే లోకంతో సహవాసం, ఇంటిలోనే పడిపోయిన స్థితి. వాని స్థితి వానికి అగమ్య గోచరంగా ఉండే స్థితి. అలాంటి స్థితిలో నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి, ఏకాకి బ్రతుకుతున్న బ్రతుకుల నుంచి ఆ పక్షవాయు కలిగిన వాడిని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అనేకుల మధ్యకు వచ్చాడు. అనేకుల మధ్య ఎవరున్నాడు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు మనల్ని కూడా యేసు ప్రభు ఎక్కడికి నడిపించాడు? లోకంలో పడిపోయిన మనలను తన కొరకు నిలబెట్టుకొని, తన ప్రజలుగా మనల్ని నిలబెట్టుకొని, మన పాపములను క్షమించి ఈరోజు ఆయన్ను ఆరాధించడానికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన ఇంటిలోనికి, ఆయన సహవాసములోనికి నిన్ను, నన్ను, మనల్ని నడిపించాడు. ఆమె ఆయన సన్నిధిలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధిలో సమస్తం ఉంటాయి. అంతే. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన కలుగుతుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధికి రావాలి అంటే చాలామందికి కష్టం. పెళ్ళికి పోతే సంతోషం, ఈరోజు ఆదివారం వదిలేద్దాం, పెళ్ళి ముఖ్యం వెళ్ళిపోదాం, ఫంక్షన్ ముఖ్యం వెళ్ళిపోదాం, చావు ముఖ్యం వెళ్ళిపోదాం, బర్త్డే ముఖ్యం వెళ్ళిపోదాం. దేవుణ్ణి విడిచి అనేక మంది లోకంలోనే గొప్పవని వెళ్ళే క్రైస్తవులు ఈ లోకంలో అనేక మంది ఉద్భవిస్తున్నారు. ఇలాంటి వారి దేవునికి పొరపాటున ఏమన్నా మహిమ కలుగుతుందంటారా? వస్తుందా? అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచనరా అంటే బలిపీఠం మీద ఎక్కి కథలు చెప్తారు, కహానీలు చెప్తారు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఎందుకు? సేవకుల కుటుంబాల్లో ఉన్నారు. క్రైస్తవుల కాడికి అవసరం లేదు. కాపరి కరెక్ట్గా ఉంటే గొర్రెలు కరెక్ట్ ఉంటాయి కదా. చెట్టు మంచిదైతే విత్తు మంచిదే, విత్తు మంచిదైతే చెట్టు కూడా మంచిది. ఈరోజు చెట్టు ఒకటైతే కాయలు వేరే కాస్తున్నాయి. నా కళ్ళుతో నేను చూస్తూ ఉన్న కొన్ని విచిత్రాలు. రక్షింపబడిన అనుభవం, బాప్తిసం పొందుకున్న అనుభవం, క్రీస్తు కొరకు నిలబడే అనుభవం, మందిరంలో అనేక సార్లు బలిపీఠం నిలబడిన అనుభవం, దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం. అదే లోక పోకడంలో నిలబడితే ఏమాత్రం కూడా తగ్గని అనుభవాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళలో డీజే సాంగ్స్ పెడితే చిందులేసే పాస్టర్ వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదే బలిపీఠం నిలబడి దేవుని కొరకు రక్తంతో కడగబడిన వాడు నేను, మీరు కూడా మారు మనసు పొందుకోండి అని చెప్పేవాళ్ళు. సినిమా పాటలు పెడితే పెళ్ళిలో డ్యాన్సులు వేస్తే వాక్యం చెప్పే వాక్యోపదేశకులు అయ్యారు ఈ రోజుల్లో. బలిపీఠం మీద ఉంటే ఏమేసేది? తెల్లని వస్త్రం, కిందకి దిగితే నల్లని వస్త్రం. పొరపాటును ఇది పోతుంది. దేవుని సన్నిధికి రాబడ్డటువంటి వాడు ఎన్ని దాటుకొని రావాలి? ఎన్ని దాటుకొని రావాలి? పడిపోయిన స్థితి. ఎక్కడ నువ్వు పాపం అంటే ఏంటో తెలియకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ బతికి ఏడో కూడా అదే ఆడతావు పాట. అసలు పాపం అంటే ఏంటో తెలియకపోతే నీకెట్లా? నువ్వు లేచి నువ్వు వచ్చి నిలబడితే ఇంకా దేవునికి మహిమ రాదు. పాపంలో ఏ స్థితిలో నేను పడిపోయినాను అని ఎప్పుడు ఎరుగుతాడంటే నిలబడిన తర్వాత తెలుస్తుంది కదా. తెలుస్తుందా లేదా? ఇప్పుడు మనము ఎదురుగా బిర్యానీ పెట్టుకొని ఉంటాం. నేను దాంట్లో తెచ్చి చేదు కలిపేస్తుంటా. బిర్యానీ చూడడానికి బిర్యానీలాగే ఉంది. మీ ముందు పెట్టే ఈ బిర్యానీ మీరు చూసి టేస్ట్ ఎట్టుందంటే చెప్పగలుగుతారా? మీకు మైండ్లో ఒకటే ఉంటుంది, బిర్యానీ ఎట్టుంటుంది, మనం తినే బిర్యానీ లాగే ఉంటుంది కదా. కానీ అందులో చేదు కలిపి ఉంటాం. మీరు నేను తినకుండా మిమ్మల్ని ఎదురుకు పెడితే దాని రుచి మీకు తెలియదు. మీరు అనుకున్న రుచే ఉంటుంది. బిర్యానీ మేము ఎప్పుడు తినేది కదా, అట్లే ఉంటుంది కదా అని ఉంటుంది. నేను ఆ బిర్యానీ మీరు సార్ తినిపించాను అనుకో, అది నేను చేదు కలిపి ఉండేది కదా. అది తిన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ ఫీలింగ్లు ఏమనిపిస్తాయి చెప్పాలా? ఇదేంటిది
ఇదే లైఫ్లో ఫస్ట్ టైం నేను తింటాం ఈ బిర్యానీ. ఇదే చేతికి ఉంది ఊర్రది చేసిన వాళ్ళు. అసలు బిర్యానీ ఎట్లుంటుందా అని అంటారా లేదా? ఇప్పుడు పాపంలోంచి పరిశుద్ధంలోకి వచ్చిన వాడ పరిశుద్ధతను నిలబడుతూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ పాపములు చేయడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నా. ఉంటుందా? సినిమా పాటలకు డ్యాన్స్ చేయొచ్చా? నేను పోయి ఇప్పుడు నేను మీకు చెప్తాను వాక్యము. నేను పోయి శ్యాము పెళ్ళికి డ్యాన్స్ చేస్తే ఎట్లుంటుంది? ఒక మంచి సినిమా పాట పెట్టుకొని నడుము కులికి వచ్చి మీ చేత చప్పట్లు కొట్టుకొని ఇదిలిచ్చుకొని వచ్చి బలిపెట్టడానికి పరిశుద్ధత గురించి వాక్యం చెప్తే మీకు ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాను. పరిశుద్ధత గురించి చెప్పడానికి నేను అర్హుడిని అవుతానా? అల్లరితో కూడిన ఆటపాటలు, నీచ కార్యాలు, లోకములోని దరిద్రత, దుర్మార్గత అవన్నీ వదిలించుకుని నిలబడిన తర్వాత అది అసహ్యం అనిపించింది. మళ్ళీ తిరిగి దాని కాడికి పోవడం ఏంటి? దాని జోలికి పోవటం ఏంటి? దాన్ని ప్రేమించడం ఏంటి? అంటే దాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే నాలో పాపం ఇంకా బ్రతికే ఉందని అర్థం. పాపంతో ఉండి దేవుని దాంట్లో ఉన్నానని అర్థం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడయ్యి ఉండుట అసాధ్యం అనేది మనం తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నామని అర్థం. నేను పరిశుద్ధుడనే ఉన్నలాగున్నా మీరు కూడా సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు ఈ పక్షివాయు కలిగిన రాబడ్డాడు? దేవునికి దూరంగా ఉంటే, దేవుని దగ్గరకు రాకపోతే తిరిగి నువ్వు ఏ పాపంలో పడిపోయినావో ఆ పాపంలో నువ్వు పడిపోతావు. నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి నువ్వు ఆ పాపంలో పడిపోకుండానట్లుగా, తిరిగి ఆ పాపంలో జీవించుకుంటున్నట్లుగా, తిరిగి ఆ లోకపు మూల పాఠం వైపు నడిచిపోకుండానట్లుగా నేను నిన్ను ప్రేమించి నిన్ను విడిపించుటకే, నిన్ను అక్కడి నుంచి నడిపించుటకే నేను ఈ లోకానికి వచ్చాను, నిన్ను నడిపించాను. అప్పుడు అక్కడ చేసిన పాప కార్యాలన్నిటినీ నా గొప్ప మనసుతో నేను నిన్ను క్షమించాను. తిరిగి వాటి అయిపోకుండా నా సహవాసం నన్ను తీసుకొచ్చాను, నా ఇంటిలోని తీసుకొచ్చాను, నా ఆలయంలోని తీసుకొచ్చాను, నా సన్నిధిలో నిలబెట్టాను. ఇక్కడ ఏముంటుందంటే ఆయన సన్నిధిలో కీర్తనలో మంచి మాట అంటాడు, ఎన్నటెన్నటికే పరిశుద్ధత ఆయన మందిరమునకు ఆధారం. ఆమేన్. మందిరానికి ఏం ఆధారం అంటమ్మా? మనం ఇల్లు కట్టుకోవాలంటే పిల్లర్స్ ఆధారం, గుడి చేసుకోవాలంటే గొందల ఆధారం, కాలుపోయినోడికి కర్రల ఆధారం. కానీ దేవుని మందిరానికి అనగా మనం ఆలయంగా ఉండటానికి పరిశుద్ధత మనకు ఆధారం అవ్వాలి. ఆమేన్. ఆ పరిశుద్ధత మనలో ఉండాలని ఆయన పరిశుద్ధమైన తన స్థలంలోనికి మనం నడిపించాడు. ఈ పక్షివాయువులను ఇప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు? ఎక్కడికి రాబడ్డాడు? ఆయన ఎదుటికి రాబడ్డాడు. ఆయన వాక్యము చేత, ఆయన మాట చేత వాడి జీవితము మార్చబట్టానికి. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చాడో ఆయన ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపములు క్షమించబడి అన్నాడు. ఇప్పుడు ఆయన స్వరం వినగలుగుతున్నాడు, ఆయన మాటలు వినికిడి ఆయన చూడగలుగుతున్నాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు, కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు, పక్షవాతం మంచంలో పడినప్పుడు ఎవరు చూశాడు? వాడు రేకులు, వాడి పెంకులు వాడే చూసుకునేవాడు. దేవుడు కనబడే స్థితి, ఆ అడ్డు ఉన్న స్థితి, ఆ స్థితి నుంచి తొలగించబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధికి రాకడ్డాడు. 3 విషయాలు చూస్తూ వచ్చాను. పడిపోయిన స్థితి అనగా లేవలేని స్థితిలో ఉన్న మనల్ని నిలబెట్టుటకు దేవుడు వచ్చాడు. పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి మనల్ని తన సన్నిధిలోకి నడిపించి క్షమించి తన ఆలయంలో చేర్చాడు. 1 నిలబెట్టినాడు, క్షమించినాడు, తన సహవాసం ఇచ్చినాడు. 4వది చూద్దామా? 4వది చూడండి అమ్మా. అదే 25వ వచనం చూడండి అమ్మా. 5వ వచనము. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకున్నాడు. చాలు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, దేవుని సముఖముకు వచ్చాడో, దేవుని మాటలు విన్నాడో, దేవుని స్వరం విన్నాడో, దేవుని వాక్యములు విన్నాడో, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆమేన్. మార్పు జరిగిందండి. మార్పు. కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్న జీవితంలో కించిత మార్పు ఉండదు. కొంతమంది పుట్టినప్పటి నుంచి క్రైస్తవులే, జీవితంలో ఏం మార్పు ఉండదు. ఆ తాగుబోతాల అలవాట్లు బావు, ఆ యొక్క పాన్పర గుటకాల అలవాట్లు బావు, ఏ అలవాట్లు పావు. జీవితంలో క్రైస్తవుడు అనేదానికంటే హీనమైన బ్రతుకుతూ ఉంటారు. ఎవరమ్మా? క్రైస్తవులే. దేవుని నామానికి అవమానపరచడానికై, దేవుని నామాన్ని దూషణపాలు చేయడానికై క్రైస్తవులని పేరు పెట్టుకొని బార్లంగల్లో, క్రైస్తవులని పేరు పెట్టుకొని పాన్పర తిరంగాల గుట్కాలలో తమ దేవుని స్తుతించాల్సిన నోరుతో అపవిత్రమైన వాటిని పూజించుకుంటూ, అపవిత్రమైన మాటలు పలుకుతూ, అపవిత్రమైన జీవితం జీవించే క్రైస్తవులు అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. అయితే
ఈడు మాత్రం చూడండి, ఈ పక్షవాయు కలిగిన వాడి జీవితం చూడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో వానితో దేవుడు మాట్లాడిన తక్షణమే వాని జీవితమే మారిపోయింది. ఆమేన్. వాడి జీవితమే మారిపోయింది. వాడి పడిపోయిన స్థితి నుంచి లేచాడు. వాడు ఏమంటున్నాడంటమ్మా, వాడు వారి యొద్ద లేచి పడిపోయిన స్థితిలో నుంచి లేచాడు. ఈ రోజుల్లో ఉన్న స్థితిలో నుంచి లేవట్లే. ఏమంటారు పెద్దలు, యాడేసిన గొంగడి అదే. అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా మన పొల్లెంత మార్పు రాదు, మన అలవాట్లు మారవు, మన పద్ధతి మారదు, మన మాట తీరు మారదు, మన జీవితంలో ఏది మారదు. కానీ పక్షవాయు కలిగిన వాడు దేవుడి దగ్గరకు వచ్చాడు రా నాయనా అంటే ఏమయ్యాడయ్యా, మారిపోయాడు. అక్కడ పాట కూడా, నా హృదయం వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను అని పాట పాడుకొని ఎందుకు మారిందయ్యా అంటే ఆ భక్తుడు పాడాడు, యేసు నాలో వచ్చినందున. ఆమేన్. యేసు నీలోనికి వస్తే, యేసు నీ హృదయంలోనికి వస్తే, యేసు ప్రభు వాక్యము నీ హృదయంలోనికి చేరితే నీ జీవితం, నీ బ్రతుకు మారిపోతుంది. ఆమేన్. ఈరోజు మనం మారలేకపోతున్నాం. అయ్యా నా భర్త అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా నా భర్త మారట్లేదు, అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా నా భార్య మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా తల్లిదండ్రులు మారట్లేదు. దేనికి? వారు దేవునికి హృదయంలో వారికి, దేవుని హృదయంలో వారికి చోటు లేదు. వారి దేవుని వాక్యం హృదయంలో చోటు ఇవ్వట్లేదు. దేవుని హృదయంలో చోటు ఇవ్వకపోతే చేయరాని నీచ కార్యములు చేయుటకు దేవుడి వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పినట్టు వాక్యం. అంటే ఏం చేయరంటమ్మా, దేవుడు ఒకసారి అప్పచెప్పేశాడంటే వాళ్ళు ఏం చేస్తారంట, నీచ కార్యాలు. నీచ్ కమేన్ కుత్తే అనేది ఇంగ్లీష్లో, హిందీలో ఏదో వెళ్తూ ఉంటాం కదా. నీచమైన కార్యాలంట. నీచమైన అంటే చేయకూడనటువంటి కార్యాలు. ఒక క్రైస్తవుడు చేయకూడని కార్యాలన్నీ ఎవరు చేస్తారయ్యా అంటే భ్రష్ట మనసుతో నిండుకున్న క్రైస్తవులు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు ఇవి. అన్యుల గురించి నేను చెప్పట్లేదు. అన్యులు వాళ్ళు చేసే వాళ్ళకి తగినవి బట్టి వాళ్ళు చేస్తారయ్యా. అన్యులు ఏంటంటే వాళ్ళకి సాధారణం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, అవి వాళ్ళు వాడు కాబట్టి చేసుకుంటారు. కానీ నీచమైన కార్యం అంటే అన్యులు చేసే కార్యాలని నీచ కార్యాలు కాదు. నీచమైనవి ఏయో తెలుసుకొని, ఘనమైనవి ఏదో తెలుసుకొని, అసహ్యం అంటే ఏదో తెలుసుకొని, మేలైనది ఏదో తెలుసుకొని, మేలైన వాటిని, ఘనమైన వాటిని, ఖ్యాతి కలిగిన వాటిని చేయకుండా అసహ్యమైన, నీచమైన, దౌర్భాగ్యమైన కార్యాలు చేసే వాటినే నీచ కార్యాలు అంటారు. అవి ఎవరు చేస్తారయ్యా అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. మేన్ చేయరా? చేస్తారు. క్రైస్తవ వివాహాల్లోనే మద్యం ఏరులై భారతి. త్రాగబోతుల సంఘం అంతా అక్కడే ఉంటారు. త్రాగబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు. పెళ్లి కార్డు మీద ఏముంటుంది చెప్పాల? పెళ్లి కార్డు మీద ఏముంటుంది అయ్యా? మీరు ఎప్పుడు చదవాలా? క్రైస్తవుల పెళ్ళిది పరిశుద్ధ వివాహం. ఏముంటుంది? ఏముంటుంది? ఆ కార్డు ఓపెన్ చేసి చూస్తే రాశి, లగ్న, నక్షత్ర, మాసమున పెద్దలు నిర్ణయించిన ఈ ముహూర్తమున వివాహం చేయుటకు పెద్దలు నిర్ణయించారని పెళ్లి కార్డులో ఉంటుంది. ఇక్కడ లోపలికి పోతే అన్నీ ఉంటాయి. నక్షత్రాలు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి, శుభలగ్నాలు ఉంటాయి, యమగండాలు ఉంటాయి, రావుకాలాలు ఉంటాయి, మంచి కాలాలు ఉంటాయి. పైన ఏముంటుంది? కార్డు పైన పరిశుద్ధ వివాహము. పొరపాటున పరిశుద్ధత కనపడతాడా? ఆటలు, పాటలు, చిందులు, షికార్లు, డ్యాన్సులు, కుప్పిగంతులు. ఒక 100 కోతులు చేరి ఒక దిక్క చేరితే ఎట్టుంటుందో అట్టుంటుంది. ఎంత దీనమైన స్థితి కదమ్మా. అయితే ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే ఈ పక్షవాయువు కలిగిన వాడు పడిపోయిన స్థితి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట పలికాడు. వాడి స్థితి ఏమైంది? పడిపోయిన స్థితి. వాడు లేచి వారి ఎదుట నిలబడ్డాడు. ఎవరు ఎదుట? అక్కడ ఉన్న వారందరి ఎదుట. కేవలం చర్చిలో కాదు నిలబడేది, వెళ్తున్న లోకములో, సమాజంలో, నీ కుటుంబంలో అనేకమైన ప్రజల ఎదుట దేవుని కొరకు నిలబడిన క్రైస్తవులు మనం ఉందాముగాక. ఈరోజు చర్చిలోనే నిలబడతాం, బలిపీఠం కాడ నిలబడతాం, మన ఇంట్లోనే నిలబడతాం, సమాజంలో
వీడైతే ఈ పక్షవాయు కలిగిన వాడైతే దేవుని చేత పాపస్థులోంచి లేచిన వాడు, పాపమును క్షమించబడిన వాడు, దేవునితో సహవాసములు ఉన్నవాడైతే అనేకులు ఎదుట లేచి క్రీస్తు కొరకు నిలబడిన స్థితి ఉంది. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ మార్పు కలుగుతుంది. ఇప్పుడు మార్పు దేని చూస్తుందయ్యా అంటే యేసు ప్రభువు మనకు ఒక మంచి మాట, ఇదిగో మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యం మనకు చెప్పాల పాత్రలు కాదు. ఇప్పుడు మార్పు దేనికి సాదృశ్యమయ్యా అంటే నువ్వు మారితే దేనికి అరుడు అవుతావు. అది ఎందుకయ్యా మార్పు మారేది? దేవుడికి అనిపించే నువ్వు ఎట్లన్నా ఉండరా, నన్ను నమ్ముకో, నీకెందుకు మోక్షం ఇచ్చేస్తానని చెప్తాడా? ఎందుకు ఇంత ఇంకా అసలు యేసుప్రభు నమ్ముకుంటే ఇంక పరలోకానికి అయితే ఇంక చర్చీలు ఎందుకు, పాస్టర్లు ఎందుకు, బైబుల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అది కాదు దేవుడు కోరుకున్నది, ఇక నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు, ఇక నీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు. ఏంటి అది అని అంటే నేను ఎలాంటి వాడినో మీరు అలాంటి వారే ఉండాలని. ఎందుకయ్యా అంటే నేను ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలో ఉన్నానో మీరు కూడా ఒకరోజు నా రాజ్యంలో నాలాంటి వారై ఉందురుగా కానీ ఆశ. ఎందుకయ్యా ఆ రాజ్యంలో అంటే నేను ఏ ఘనత అయితే పొందుకుంటున్నానో, ఏ మహిమనైతే నేను పొందుకుంటున్నానో ఆ నా మహిమను నేను మీకు ఇవ్వటానికి. ఆమేన్. మనం ఏదో సాదాసీదంగా తీసుకొని వాళ్ళు నాకు మూల పడేయరు రావన్నీ, అలా దగ్గర ధర్మేయరు రావన్నీ అనటానికి దేవుడు వాళ్ళని పిలుచుకోవాలా? అట్లా పిలుచుకోవాలంటే ఎందుకు ఇవన్నమ్మా? లోకములో ఘనులైన వారుగా ఉండటానికై, ఉన్నతమైన వారుగా ఉండటానికై, గొప్పవారిగా ఉండటానికై యేసు ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. ఎందుకు పిలిచాడు అర్థమవుతుందా? ఆయన నమ్ముకోవటానికైతే అందరు నమ్ముతారు. నేను బస్సులో పోతా ఉంటే ఒక ఆయన నా పక్క సీట్లో కూర్చున్నాడు. ఆ బస్సు బయలుదేరింది, వెళ్తూనే ఉన్నాం. మతికిరి దగ్గర దాటుతానే ఒక చర్చి కనపడ్డది. ఆ చర్చి వైపు చూస్తాను ఆయన అనుకున్నాడు, అమ్మ క్రైస్తవులాగా ఉన్నాడు, చాలా సంతోషం అనుకున్నాను. అసలు దాటుతాను మారమ్మ సర్కిల్ దగ్గరకు పోయిన తర్వాత ఒక పెద్ద గుడి కనపడిన తర్వాత ఇది ఎదురుగా అట్లా పోతాం. కొద్ది ముందు మసీదు కనపడింది, మళ్ళీ దాని పడదు. ఓరు నాయన, భిన్నత్వం లేకత్వం అంటే ఇదే. అది కాదు, ప్రతిదాన్ని నమ్ముకుంటూ పోయేది కాదు, ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేటట్లు కాదు. కానీ దేన్ని బట్టి దేవుడు మనం పిలిచాడంటే ఆయన రాజ్యంలో ఉండాలి అంటే మార్పు నొందినటువంటి వారు అయి ఉండాలి. వీడు పడిపోయిన వాడు పక్షవాగిలిన ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మారాడా లేడా? వాడు వారి ఎదుట లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, తన ఇన్ని దినాలు పడిపోయి ఉన్న తన మంచమును